హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం చూసుకున్నట్టయితే L2 వాళ్ళకి ఇవ్వబోయే ఈ డబుల్ బెడ్రూమ్ అనేది హోమ్ టూర్ అయితే చేసాం అనమాట. ఇది వచ్చేసరికి మనకి కొల్లూరు అనమాట. అదే విధంగా చూసుకున్నట్టయితే ఏ విధంగా ఉంటుంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పేసి పూర్తిగా ఈ వీడియోలో అయితే చూపించడం జరుగుతుంది. పాత వాళ్ళకి ఈ ఇల్లు వచ్చిన వాళ్ళు అయితే ఆల్రెడీ చూసే ఉంటారు. ఇప్పుడు కొత్త వాళ్ళకి ఈ ఇంద్రమ్మ ఇల్లు అప్లికేషన్ ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళకైతే తెలియదు కదా ఏ విధంగా ఉంటుందని చెప్పేసి, అందుకనైతే ఈ వీడియో చేయడం జరుగుతుంది. వీడియో అయితే నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా లాస్ట్ వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమైంది. కొల్లూరులో అయితే చాలా మందికి అయితే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది కట్టి ఇలా ఉంచారనమాట. దాంట్లో ఒక 30% మందికి అయితే ఇచ్చారు, మిగతా వారికి అయితే ఇవ్వలేదు. మరి ఆ L2లో వచ్చిన వాళ్ళకైతే ఇవ్వబోతున్నారు కాబట్టి ఒకసారి అయితే మీకు ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో అయితే పూర్తిగా చూపించడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి అయితే మనకి హాల్ అనమాట ఫ్రెండ్స్. ఒక యూనిక్ అపార్ట్మెంట్ ఏ విధంగా ఉంటుందో ఆ టైప్లో అయితే ఇక్కడ కట్టారు. మనకి ఇక్కడ వచ్చేసరికి 2 బెడ్రూమ్లు, ఒక 2 బాత్రూమ్లు, కిచెన్ అయితే ఉంటుందన్నమాట. మన నచ్చకపోతే ఏమైనా చేంజెస్ ఉంటే చేసుకోవచ్చు. ఒక మెయిన్ చౌక్ తప్పించి మిగతా అన్నీ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వాటర్ అనేది బంద్ చేశారు, ఏవైతే ఇల్లులలో రాలేదో అవైతే బంద్ చేశారనమాట. మనకి ఇక్కడ బాల్కనీ అనమాట. ఇది వచ్చేసి లోపల బాల్కనీ. మనకి సెల్ఫ్లు అయితే ఏమి ఇవ్వలేదు. మనకి ఇక్కడ సబ్జలు, ఓన్లీ సబ్జలు అయితే పోసారనమాట. 2 బెడ్రూమ్లో 2 సబ్జలు పోసారు, కిచెన్లో ఒక సబ్జ పోసారనమాట. ఇక సెల్ఫ్లు గిట్ట కావాలనుకుంటే మాత్రం మన చేతుల మీదకి అయితే పైసలు పెట్టుకొని అయితే మనం చేసుకోవాలి. చూడడానికి అయితే ఒక యూనిక్ అపార్ట్మెంట్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే వీళ్ళైతే కట్టి ఇచ్చారు, మంచిగా ఉంది. కానీ పేదవాళ్ళకి ఎమ్మటే ఇచ్చేస్తే అయిపోతుందని నా ఉద్దేశం. ఎందుకంటే రోజు ఎంత ఇబ్బందులు పడుతున్నామో ఈ హైదరాబాద్లో బతకాలంటే మీ అందరికీ తెలిసిన విషయమే. అందుకని నా ఉద్దేశం ఏంటంటే ఎమ్మటే అయిపోయిన వర్క్స్ ఏమైనా ఉంటే ఈ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకి ఎమ్మటే ఇచ్చేస్తే మంచిగా ఉంటుందని నా ఉద్దేశం. మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.